యానిమల్ మూవీతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డార్లింగ్ ప్రభాస్తో చేయబోతున్నారన్న సంగతి తెలిసిందే. స్పిరిట్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయాన్ని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ స్పష్టం చేశారు. స్పిరిట్ ప్రస్తుతం రెడీ అవుతోంది. ఈ ఏడాది ఆఖరిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక యానిమల్ మూవీ తరువాత సందీప్ రెడ్డి వంగ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సో స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత వైల్డ్గా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్లో ఉంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నారట. ప్రభాస్ కెరీర్లోనే ఫస్ట్ టైం పోలీస్ రోల్ స్పిరిట్ మూవీలో చేస్తున్నారట. అర్జున్ రెడ్డి యానిమల్ తరహాలోనే స్పిరిట్ మూవీలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ని వైల్డ్గానే డిజైన్ చేశారట. ఈ సినిమాకి ఏకంగా 300 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. అంటే సందీప్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన 3 సినిమాల కంటే స్పిరిట్ మూవీ ఎక్కువ బడ్జెట్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికనే మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఉందనే అనిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని తరువాత లైన్ ఆఫ్లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ ఉంది. అలాగే సలార్ 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటే స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. హను రావిపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. కల్కి 2898 మూవీని హాలీవుడ్ రేంజ్ లో పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే విదేశాల్లో కూడా ప్రభాస్ కి మార్కెట్ పెరిగిపోతుంది. సో నెక్స్ట్ రాబోయే 4 సినిమాలకి కల్కి మూవీ క్రియేట్ చేసే మార్కెట్ స్లోప్ ప్లస్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.